తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టి సమర్థవంతుడైన ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెంరెడ్డి రాజారెడ్డి వేడుకోవడం జరిగింది. గురువారం ఈ మేరకు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు చేరుకుని దేవుని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అనంతరం తిరుమలలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు బలమైన ముద్ర వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గం సమీకరణాలు పేర కులాలు మతాలు బంధుత్వాలతో ప్రమేయం లేకుండా రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేలా దీవించాలని దేవుని కోరారు. ఓం నమో వెంకటేశాయ నమః. తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజాపాలనని అందిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజారంజక పాలన కొనసాగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సత్వరం మంత్రివర్గ విస్తరణ చేసి సమర్థవంతమైనటువంటి ప్రజానాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకునేలా ఆశీర్వదించాలని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. కుటుంబ సమేతంగా మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు రావడానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన ముద్ర వేయడమే కాకుండా తెలంగాణ రాజకీయాలు ఒక సంచలనమైనటువంటి నీతికి నిజాయితీకి నిదర్శనమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ కూర్పులో సమీకలతో ప్రమేయం లేకుండా కులాలు మతాలు బంధుత్వాలతో ప్రమేయం లేకుండా మంత్రివర్గంలోకి తీసుకునేలా చూడాలని కూడా ఆ దేవుని వేడుకోవడం జరిగింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దేవుని దగ్గర ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కొలుదీరినటువంటి 2 ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి తెలుగువారు అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని, అభివృద్ధి పథంలో తెలుగు 2 రాష్ట్రాలు కూడా ముందుకు సాగేలా ప్రయత్నించాలని ఈ సందర్భంగా దేవుని కోరడం జరిగింది. నమస్కారం.